కారుపాటి ఏలువాడిలా మాజీ సీఎం కేసీఆర్ సార్ కుటుంబ పాలన చేసిండని అన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా కుటుంబ పాలనే చేస్తుండట. అగో సారు వాళ్ళ చుట్టాలకు పక్కాలకు అన్నలకు ఎవలకు మంత్రి పదవులు కూడా లేవు కదా, వార్డు మెంబర్ హోదా కూడా ఉండేటట్టు లేకుండా చూసుకుంటున్నాడు. అట్లా లేనిది కూడా చేపాటి వాళ్ళు అట్లా చేస్తుర్రా అంటే ఈ మాట ఇవ్వాలన్నారు, ఏం కథ అంటారా? ఈనుండ్రి మీరే. గత ప్రభుత్వాన్ని ఎప్పుడు నిందిస్తూ అది కుటుంబ పాలన అని చెప్పేసి కేసీఆర్ హరీష్ ఇద్దరే ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని చెప్పారు కదా. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి తమ్ముడు, ముఖ్యమంత్రి గారి బామ్మరిది, నేను ఇంకా కుటుంబ అంశాలకు వెళ్ళడం లేదు. ఈ అంశంలో మరి ఈ కాంట్రాక్ట్ విషయంలో వారు ఇన్వాల్వ్ ఉన్నారు కదా, మరి ఈ అంశంలో మీరు ఏం సమాధానం చెప్తారు అని చెప్పేసి మాత్రమే. ఇన్నారా సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇట్లా 100 కోట్ల కాంట్రాక్టులు ఉన్నోళ్లకు అప్పజెప్పేదాన్ని కుటుంబ పాలన అనరా అని కమలం పువ్వు పార్టీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్ అనుకొచ్చిండు. సెంట్రల్ సర్కారు నుంచి వచ్చిన పైసలన్నీ అడ్డగోలుగా టెండర్లు పెట్టి ఆయన ఇంటోళ్లను గట్టోళ్లను చేస్తేందుకు ఇందిరమ్మ రాజ్యం పేరు చెప్పి ఇక మొదలు పడుతుండట. సీఎం సార్ ఇష్టం వచ్చిన కాడికి టెండర్లు అప్పజెప్పిండట. అయ్యా సీఎం గారు, కమలం పువ్వు పార్టీ మహేశ్వర్ రెడ్డి సార్ అంటున్నది నిజమేనా? మీరు కూడా కుటుంబ పాలన చేస్తుర్రా? ఎట్లా అంటే ఏమో సారు, ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడదిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టు అధికారంలోకి వచ్చేదాకా కుటుంబ పాలన కుటుంబ పాలన కుటుంబ పాలన అని ఆడిపోసుకొని అధికారంలోకి రాగానే మల్లికాక లెక్క తమరు కూడా మాట మార్చిండ్రా సారు. మీరు గనక కుటుంబ పాలన చేస్తారంటే మీకు కూడా కారు పార్టీకి పట్టిన గతే పడుతుంది. ఎందుకంటే కుటుంబ రాజకీయాలు నచ్చకనే పబ్లిక్ ప్రభుత్వాలను మారుస్తుండ్రు. అయినా కుటుంబ పాలన అంటేనే కాంగ్రెస్ నుంచి పుట్టినట్టు లేదు. ఇందిరమ్మ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. సెంటర్ల కాంగ్రెస్ కూడా ఆనాటి చాచా నెహ్రూ కాలం నుంచి ఈనాటి రాహుల్ గాంధీ దాకా వాళ్ళు కూడా కుటుంబ పాలనే నడిపిస్తున్నారు కదా. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ఒక కుటుంబం చేతులనే ఉన్నది అంటున్నారు. మరి ఆ ముచ్చట ఏంది సారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.